యు ఆర్ ఎంజాయింగ్, నువ్వు ఎవరినైతే ఎంజాయ్ చేస్తున్నావో, ఎవరినైతే ఆనందిస్తున్నావో, ఏ దేవుడు నీ జీవితాన్ని మార్చాడో, ఏ దేవుడు నీ బ్రతుకు పుస్తకంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు, ద సేమ్ గాడ్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు. క్రైస్తవుడిగా దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక బాధ్యత. ఇది ఎంత పెద్ద బాధ్యత అంటే అసలు ఈ పని ఖచ్చితంగా క్రైస్తవుడు చేసి తీరాలి. ఎందుకంటే దిస్ మిషన్ ఫీల్డ్. ఇది కోత విస్తారం, పనివారు చాలా. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మనం మన ఊరి ప్రాంతానికి వద్దాం. నేను మన చీరాల గురించి మాట్లాడతాను, మిగతా వాళ్ళు గురించి కాదు. మీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు? నువ్వు ఎంతకాలం నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? అవును కదా, నువ్వు చాలా కాలం నుండి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. నీ చుట్టుపక్కల వాళ్ళు అలాగే ఉన్నారు. ఎందుకని వాళ్ళలో మార్పు కలగలేదు? నీ జీవితాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ ప్రవృత్తిని బట్టి, నీ నడవడికను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి ఎందుకు వాళ్ళల్లో ఒక మార్పు రాలేదు? ఏం తేడా జరిగింది? ఏం జరుగుతుంది అసలు? ఈరోజు ఆలోచించండి. నీ వల్ల ఒక పెను మార్పు జరగాలి అక్కడ. క్రైస్తవుడిగా ఆ ఇంపాక్ట్, ఆ ఇంటెన్సిటీ నువ్వు లోకానికి చూపించాలి. చూపించకపోతే ఎలాగా? ఈరోజు ఈ నినాదం ఇవ్వాలి మనం. ఈ యొక్క స్లోగన్ నీ జీవితంలో ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. వాళ్ళు అన్నారు, ఆ శృంగారమను దేవాలయం దగ్గర భిక్షం అడుక్కునేవాడిని అన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మేము కలిగి ఉన్నది. ఇట్స్ ద గ్రేటెస్ట్ స్లోగన్ వీ హ్యావ్ ఎవర్ హార్డ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మంచి స్లోగన్ ఇది. వెండి బంగారాలు మా యొద్ద లేవు, బట్ మేము దాన్ని కలిగి ఉన్నాం, యేసయ్యని కలిగి ఉన్నాం, నీకు ఇస్తాం. ఇది చెప్పగలిగే ఎవరితో అయినా? మనం చాలాసార్లు ఈవెన్ క్రైస్తవులు కూడా ఇలాంటి ఫీలింగ్లో మనం మునిగిపోయాం. నా దగ్గర వెండి లేదు, నా దగ్గర బంగారం, దట్ మీన్స్ నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఉద్యోగం లేదు, నా దగ్గర హోదా లేదు, నా దగ్గర ఆస్తి లేదు, నా దగ్గర అంతస్తు లేదు, నా దగ్గర పేరు ప్రఖ్యాతులు లేవు. దెన్ కంపారిజన్. వాళ్ళలాగా నేను లేనంటావు. ఈరోజు నేను అంటాను, వాళ్ళలాగా నువ్వు ఉన్నావో లేదో కాదు, నువ్వు కలిగి ఉన్నది మిగతా వాళ్ళ దగ్గర లేదు. అందుకే నువ్వు కలిగి ఉన్నది షేర్ చేయాలి. దిస్ క్రైస్ట్ జీసస్, యేసు క్రీస్తును మనం షేర్ చేయాలి. మీరు ఆలోచించండి. నీ దగ్గర ఉన్న మంచి మెసేజ్ వస్తే షేర్ చేస్తావు కదా, మంచి ఇమేజ్ వస్తే షేర్ చేస్తావు, మంచి కొటేషన్ వస్తే షేర్ చేస్తావు, మంచి వీడియో వస్తే షేర్ చేస్తావు. యు నో హౌ టు షేర్ కదా, షేర్ చేయడానికి ఇష్టపడతావు, క్లిక్ కొడతావు. మరి ఎందుకు అనిపించలేదు నీకు యేసయ్యని షేర్ చేయాలని? ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, వీ హ్యావ్ టు మేక్ సమ్ డిఫరెన్స్. మనం అనేక మంది ముందు జీవితాల్లో మన వ్యత్యాసాన్ని కలిగించాలి. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ, నో మోర్ టాలెంట్, నో మోర్ ఎలోక్వెన్స్. మనకి టాలెంట్ అవసరం లేదు, మనకి ఎలోక్వెన్స్ అనగా వాగ్దాట్ అవసరం లేదు, పాండిత్యం అవసరం లేదు, అందరిలాగా నువ్వు మాట్లాడగలిగిన అవసరం ఎంత మాత్రం లేదు. జస్ట్ లైక్ సమరిటన్ స్త్రీ. ఆమె చూసారా, ఆ స్త్రీ ఊర్లోకి వెళ్ళి అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఆయన. క్రీస్తు కాడ మీరు వచ్చి చెక్ చేసుకోండి. ఈ మాట చెప్పలేరా? దీనికి ఏమైనా లాజిక్ కావాలా? దీనికి ఏమైనా పాండిత్యం కావాలా? ఆమె చెక్. నేను చూసుకున్నాను ఆయన్ని. నాకు చివరికి అర్థమైంది ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో. ఆమె చూసారా, డిఫరెంట్గా వచ్చింది ఆమె టాకింగ్లో. యేసయ్యని అబ్జర్వ్ చేసింది ఆమెను. మీరు అంత తేలిక అంచనా వేయకండి. అబ్జర్వ్ చేసింది. పైగా నువ్వు యూదుడివి, నన్ను వాటర్ అడుగుతున్నావు, నీళ్ళు అడుగుతున్నావు అంది. చూసంది, మాకు ఈ బావి ఎవరు ఇచ్చారు తెలుసా? యాకోబు ఇచ్చాడు ఈ బావి. యాకోబు కన్నా నువ్వు గొప్పడువా, యేషేబు కన్నా గొప్పడు అంది. తర్వాత అయ్యా నేను చూస్తుంటే ప్రవక్తలాగా ఉన్నావు అంది. దాని చివరి కంక్లూజన్కి వచ్చింది, నువ్వు మెషీవి. చెక్కింగ్. ఈరోజు ఎంతకాలం నుంచి చెక్ చేస్తున్నావు దేవుణ్ణి? మీరు ఆలోచించారా? ఎంతకాలం నుండి చెక్ లిస్ట్లో ఆయన ఏమయ్యాడో నీకు అర్థమైంది కదా, ఆయన షేర్ చేసావా? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితంలో మౌనంగా ఉండకండి. సమయమందు తిమోతికి పౌలు రాస్తున్నాడు, తిమోతి సమయమందు అసమయమందు సువార్తను ఏం చెయ్యి. ఏంటంట? సీజన్ అండ్ సీజన్. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, సీజన్ సమయమందు, అసమయమందు ఏం చెప్పాలి? ఎందుకో తెలుసా? సమయమందు మనుషులు చచ్చిపోతారు, అసమయమందు మనుషులు చచ్చిపోతారు. మనుషులు చచ్చిపోకుండా ఉండరు, కానీ నీ వార్త విని చావాలి వాళ్ళు. మనిషి మరణాన్ని మనం ఆపలేం, కానీ మనిషి రెండవ మరణాన్ని నువ్వు ఆపగలవు. ఎలాగో తెలుసా? నీలో ఉన్న యేసు క్రీస్తుని చెప్పడం ద్వారా. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనం ఎవరో మౌనంగా ఉండే సమయం కాదు. మన చీరాల మరి ముఖ్యంగా టార్గెట్ పెట్టుకోవాలి. నా ఊరు మారాలి, నా ఇల్లు మారాలి, నా కుటుంబం మారాలి, నా బంధువులు మారాలి, నా స్నేహితులు మారాలి, నా ఇరుగు పొరుగు మారాలి, నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో నా సర్క్యూట్ మొత్తం మారాలి. మారకపోతే ఎలాగా? ఈరోజు నీ జీవితం ఒక తెరిచిన బైబిల్, ఈరోజు నీ జీవితం ఒక సాక్ష్యం. ఆ ఇంపాక్ట్, ఆ ప్రభావం నీ జీవితంలో నువ్వు నీ జీవితంలో కలిగించాలి. ఒక గొప్ప వ్యత్యాసాన్ని కలిగించాలి. నిన్ను చూసి నీ వెంట రావాలి, నిన్ను చూసి మార్పు రావాలి. ఇంత గొప్పగా ఉన్నావు, ఇంత మంచిగా ఉన్నావు, ఇంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నావు, ఇంత ప్రేమను చూపిస్తున్నావు.
ఎవరు నువ్వు? నిన్ను చూస్తే నాకు ఒక అర్థం అవుతుంది, ఏంటో తెలుసా, నీలో దేవుడు కనిపిస్తున్నాడు అని అన్నారా? అలాంటి క్రైస్తవ జీవితం జీవించాలి.